గత 6 నెలల నుండి అల్లు అర్జున్ అభిమానుల మధ్య, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదాలు నడుస్తున్నాయి. ఇరువురి హీరోల అభిమానులు నంద్యాల ఘటన నుండి ట్రోల్స్ వేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన ఈ హాట్ కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఈ వివాదం ఎక్కడి దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. డిప్యూటీ సీఎం స్థాయి హోదాలో పవన్ కళ్యాణ్ సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్దే తప్పు అంటూ ముందే పరామర్శించాల్సిందే అని కామెంట్స్ చేయడం నిజంగా హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. అయితే పూర్తిగా అబద్ధం. ఎందుకంటే బాలులో ఆసుపత్రిలో చేరిన 2 రోజుల నుంచే అల్లు అర్జున్ మేనేజర్లు వచ్చి ఆసుపత్రి వాళ్లతో మాట్లాడి డబ్బులు కడుతూ ఆపరేషన్ చేయించారు, ఆర్థిక సాయం అందించారు. అయినా ఏమీ తెలియకుండా పవన్ మాట్లాడడం దుమారం రేపుతోంది. దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తాడా లేదా అనేది చూడాలి. ఆయన స్పందించి క్లారిటీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చూసిన విషయం మీదనే స్పందించారు. ఆ తర్వాత జరిగింది మొత్తం తెలిసి ఉంటే ఇలా స్పందించేవాడు కాదని అంటున్నారు విశ్లేషకులు. డీసీఎం హోదాలో ఉండి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి సిగ్గులేదా సార్ అంటూ ఇప్పటికే బన్నీ ఆదుకున్న వీడియోలను, ఆ బాధిత తండ్రి చెప్పిన వాటిని షేర్ చేస్తూ పవన్ ను నెటిజన్లు నిలదీస్తున్నారు. ఈ ఓవరాల్ ఎపిసోడ్ చూశాక అందరికీ అర్థమవుతుందని, ఈ అరెస్టు వెనుక ఎవరున్నారో అంటూ అందరూ దెప్పిపొడుస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత 2వ రోజే వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చుంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదన్నారు. లేదు మేడం, అట్లా ఏం లేదు. సెకండ్ డే నుంచే మాకు సపోర్ట్ ఉంది. వాళ్ళు ఏదున్న మేనేజర్స్ వచ్చారు. మీకు ఇంతకుముందు కూడా అదే చెప్పాం. సేమ్ వాళ్ళ మేనేజర్స్ ఎవ్రీడే వచ్చి అప్డేట్ తీసుకుంటున్నారు. అన్నీ కంటిన్యూ ఉంది. రెగ్యులర్గా లాస్ట్ సర్జరీ కొంచెం ఇది అయింది కదా, సర్జరీ కూడా వాళ్ళు వచ్చి మా డాక్టర్స్తో మాట్లాడడం అదంతా కంటిన్యూ జరుగుతూనే ఉంది మేడం. అంటే సార్ ఇప్పటివరకు ఎంత పే చేశారు అసలు బిల్ మీరు? నేను అదే చెప్పాను కదా మేడం, స్టార్టింగ్ 50,000 పే చేశాను. దాని నెక్స్ట్ అంతా కూడా వీళ్ళ అల్లు అర్జున్ సార్ టీం